పెద్దలు మరి మాజీ కేంద్ర మంత్రివర్యులు రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ జేడి సెల్లం గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు శర్మారెడ్డి గారు, సిడబ్ల్యూసి మెంబర్స్ పెద్దలు రఘువీరారెడ్డి గారు, రుద్రరాజు గారు, పల్లం రాజు గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తానవలి గారు, వేదిక మీద మన సెక్రటరీస్ ఇన్ఛార్జ్ గణేష్ గారు, మరి పాలక్ గారు, తుహీనా గారు, ఇంకా వేదిక మీద ఆశీనులైనటువంటి కాంగ్రెస్ నాయకులు, ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులందరూ, ముఖ్యంగా ఈరోజు కళకళలాడుతూ ఉన్న సంతోషం. అందరం కూడా గత 2 సంవత్సరాలుగా ఒక ఆలోచన వచ్చింది, కాంగ్రెస్లో చేరతారు, ఎందుకంటే రీజనల్ పార్టీస్ ఫెయిల్ అయినాయి, ముగ్గురు మోడీ గారి కబంధ హస్తాల్లో ఉన్నారు అనేటువంటిది ప్రజాభిప్రాయం. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు మీద కోపం ఉండి ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగుదేశం అభిమానులందరూ వచ్చి గెలిపించారు. సరే, అనేక కథనాలు వచ్చినాయి, మోడీ గారి హస్తం ఉందా, ఈసీ గారి హస్తం ఉందా, అంత మెజార్టీ రావడం అవన్నీ మనకు అనవసరం. జగన్ గారు తృణీకరించారు. ఈ 2 ఏళ్లలో తెలుగుదేశం ప్రభుత్వం మీద విపరీతమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. రైతుల్లో ముఖ్యంగా ఎవరైతే గెలిపించారో వారిలో నెగిటివ్ వచ్చింది, బయటికి రావడం లేదు. ఎందుకంటే మీడియాలు కొంచెం దాస్తూ ఉన్నాయి, ఇండైరెక్ట్గా చెప్తా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కావాలి 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 అని చాలామంది కోరుకుంటున్నారు. దిస్ ఎ ఫ్యాక్ట్. మేము గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బాగుంటుందని. ఇది ఇంకా ముఖ్యంగా దళిత వర్గాలు, మన కాంగ్రెస్కు వెన్నుగా ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో ఎక్కువ భాగం కొంచెం తెలుగుదేశంలో ఉన్నారు, కాంగ్రెస్లో కూడా ఉన్నారు. మెజారిటీ వైసీపీకి వెళ్ళారు, కాంగ్రెస్ బేస్ అంతా కూడా. ఆ బేస్ చూసుకుని నాయకులు కూడా వెళ్ళారు. ఇది ఈజ్ అ ఫ్యాక్ట్. సో ఆ బేస్ కదిలింది. ఇప్పుడు బేస్ ఎందుకు కదిలిందంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఒకటి వచ్చింది. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు 26 స్కీములు తీసేశారు. ఏదో పెన్షన్ ఇవ్వటం, బ్యాంకులు వేయటం అవి కాదు, భిక్షం ఎత్తుకోవటం కాదు, మా హక్కు రావాల్సిన హక్కు పోయింది 26 స్కీములు అనేటువంటి భావం దళిత వర్గాల్లో, క్రైస్తవులు ఎవరైతే ఓటు వేశారో వాళ్ళలో వచ్చింది. ఇది రావడంతో నాయకుల్లో కూడా కొంత అక్కడక్కడ మాట్లాడడం జరుగుతుంది. ఇది ప్రత్యక్షంగా. ఈ నేపథ్యంలో ప్రెసిడెంట్ గారి ఇనిషియేటివ్తో ఏఐసిసి మంచి నిర్ణయం తీసుకొని ఒక టీంని ఏర్పాటు చేసి, ఐ కంగ్రాచులేట్ రిషబ్ అండ్ హిస్ టీమ్ అండ్ బోత్ ది సెక్రటరీస్ ఫర్ దిస్ ఎఫర్ట్ అండ్ ప్రెసిడెంట్ ఫర్ దిస్ ఎఫర్ట్. ఇంకా ఇది అధికంగా చేయాలి. చాలామంది ఇంకా ఎక్కువ మంది జాయిన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఉదాహరణకి బాపట్లోనే 400 మంది ఉన్నారు. అంజుబాబు నాకు లిస్ట్ ఇచ్చాడు, 2 ఇచ్చాడు. అట్లాంటి చాలా చోట్ల ఉన్నారు. చాలామంది కూడా బాపట్ల నుంచి వచ్చారు, మీతో ప్రత్యేకంగా మాట్లాడాలని చెప్పారు. ఉదాహరణకు చెప్తా ఉన్నాను. అట్లానే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో చాలామంది నాయకులు మరి ఇక్కడికి వచ్చారు, ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు. జిల్లా అధ్యక్షులతో ఇప్పుడు మాట్లాడతారు ఈ టీము, వచ్చినటువంటి జాయిన్ అయిన వాళ్ళతో. మీరందరూ ఈ వేళంతా 4:30 వరకు ఈ మళ్ళీ పునర్నిర్మాణం ఒక యజ్ఞంలో భాగస్వాములు అవుదాం. ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం లేదు. గ్రామీణ ప్రాంతంలో పనిచేయాల. ఊరికి 5-10 మందిని మనం నిర్మాణం చేసినప్పుడే కాంగ్రెస్ పార్టీ పునర్నిర్మాణం మొదలవుతుంది. ఎందుకంటే అక్కడ మనం వెళ్ళేప్పుడు విలేజ్ కమిటీ ఉండాలి. అది బేస్. ఫౌండేషన్ లేకుండా నిర్మాణం చేయలేము. దయచేసి దీనిలో మీరు అందరూ నిమగ్గులు కండి. మేము వస్తాం, నేను వస్తా, అన్ని జిల్లాలకు వస్తా, అధ్యక్షులు వాళ్ళందరూ కూడా వస్తారు, ఉన్నటువంటి సీనియర్ నాయకులు అందరూ కూడా వస్తారు. ఎక్కడికి మీ దగ్గరే మీకు సపోర్ట్గా ఉంటాం. కానీ నిర్మాణం చేయాల్సినటువంటి ప్రథమ బాధ్యత, నేను అన్ని జిల్లాలు రాను, వారు ఎవరు అన్ని జిల్లాలకు రాలేరు. కాంటాక్ట్ చేయండి. ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొంతమంది వైసీపీ, తెలుగుదేశం, బీజేపీ వాళ్ళు కూడా బీజేపీ వాళ్ళ దూతల్ని వీళ్ళ దగ్గరికి పంపిస్తున్నారు. మీరు ఆ పార్టీకి వెళ్ళొద్దు, కాంగ్రెస్ ఏం చేయలేదు, మీ దళిత క్రైస్తవుల ఇష్యూ అని చెప్పి. నేను వాళ్ళ ఆర్గ్యుమెంట్ పగలగొట్టా. అవన్నీ మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం. కాబట్టి ఎవరైతే కాంగ్రెస్ పార్టీలోకి రావాలని చూస్తున్నారో వాళ్ళని వెనక్కి లాగే ప్రయత్నాలు ఈ ప్రాంతీయ పార్టీలు మొదలుపెట్టాయి. అక్కడ బీజేపీ కూడా మొదలుపెట్టింది. ఇవన్నీ మనం కరెక్ట్గా ఆన్సర్ చేస్తే మనకు వస్తారు, తప్పకుండా మన బేస్ మనకు వస్తారు. రెండోది, మరీ ఇష్యూ నడ్డి మీద కొడతా ఉన్నారు ఈ పెట్రోల్. నిన్న మళ్ళా వస్తుంది. 3 పాయింట్లు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఏం చేశారు,
అప్పుడు ఉన్నటువంటి ఎక్సైజ్ డ్యూటీ తగ్గించారు. అప్పటి వరకు కలెక్ట్ చేసినటువంటి ఎక్సైజ్ డ్యూటీలో నుంచి 3 ఎక్సైజ్ డ్యూటీలో నుంచి కొంత ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్కి ఇచ్చారు, ఎందుకు ప్రజల మీద భారం పడకూడదని. కానీ వీళ్ళు ఈ 11 సంవత్సరాల్లో 25 లక్షల కోట్లు వసూలు చేశారు మన దగ్గర నుండి. అది ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్కి ఇచ్చి ఈ పెరుగుదల అవాయిడ్ చేయాల్సి ఉండే, అది చేయటల్లా. ఇప్పుడు 19 రూపాయలు ఒక్కొక్క లీటర్కి సెంటర్ తీసుకుంటుంది, అది సెంటర్. స్టేట్లో రాజశేఖర రెడ్డి గారు ప్రజల మీద భారం పడకూడదని వ్యాట్ తగ్గించారు. ఇప్పుడు చంద్రబాబు గారు 29 రూపాయల లీటర్కి వ్యాట్ తీసుకుంటున్నాడు. సో వాళ్ళు కలిసి ఈ మాట్లాడుకొని ప్రజల మీద భారం పడకుండా చేస్తే బాగుండేది. రైతులు, యాక్వా రైతులు, ఆటో రిక్షా వాళ్ళు, మత్స్యకారులు, సామాన్య ప్రజలు ఇబ్బంది గురవుతున్నారు. ఈ పాయింట్ కూడా మనం మాట్లాడాలి. ఇవన్నీ చేద్దాం, కలిసి చేద్దాం. ఎవరైతే కాంగ్రెస్ వైపు మొగ్గుతున్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళండి, మాట్లాడండి, కాఫీ తాగండి, రా బ్రదర్ అని చెప్పి కొంచెం మీరు దయచేసి ఎఫర్ట్ పెట్టండి, సక్సెస్ అవుతాం. మనం అందరం కలిసి సమిష్టిగా ఈ పార్టీని నిర్మాణం చేసేటువంటి అవసరం వచ్చింది, అవకాశం వచ్చింది. మనం కనపడాలి, వినపడాలి. ఇదే స్లోగన్. జై కాంగ్రెస్.